హలో అందరికీ. శివుడికి మాంసంని పెట్టిన భక్తుడెవరో మీకు తెలుసా? ఇతను తన నోటితో నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసేవాడు అని మీకు తెలుసా? శివుడు కోసం తను 2 కళ్ళని ఇచ్చేశాడు. అతను చాలా పరమ భక్తుడు. ఆ భక్తుడే భక్త కన్నప్ప. ఈరోజు ఈ భక్త కన్నప్ప నిజమైన ఫుల్ రియల్ స్టోరీ తెలుసుకుందాం. ప్రతి శివభక్తుడు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడాలి. ఈ కన్నప్ప రియల్ స్టోరీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఊటుకూరు అనే గ్రామం ఉంది. అప్పట్లో కోయగూడలు ఉండేవి ఆ గ్రామంలో. ఆ కోయగూడానికి లీడర్ నాగుడు. ఈ నాగుడు దత్త అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ వాళ్ళకి చాలా కాలానికి కూడా పిల్లలు పుట్టరు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి పిల్లల కోసం పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అలా పూజలు చేస్తూ చేస్తూ నాగుడు నిద్రపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలోకి వచ్చి, మీకు ఒక మగబిడ్డ పుడతాడు, అతను పరమశివ భక్తుడు అవుతాడు అని చెప్తాడు. అతని పేరు ఇంకా తరతరాలుగా అసలు మర్చిపోరు అని కూడా వరమిస్తాడు. అలా కొన్ని నెలలకే దత్త ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులకి ఆమెకి మంచి మగబిడ్డ పుడతాడు హెల్దీగా. ఆ బాబుకి తిన్నడు అని పేరు పెడతారు. వీళ్ళందరూ వేటగాళ్లే కాబట్టి నాగుడు తిన్నడుకి చిన్నప్పటి నుంచే ఎలా వేటాడాలో నేర్పిస్తాడు. అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడు అయిపోతాడు. డైలీ వేటకు వెళ్ళి జంతువులను చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికీ పంచేవాళ్ళు, కాల్చుకొని తినేవాళ్ళు. కానీ తిన్నడుకి దేవుడి మీద అస్సలు నమ్మకం లేదు. తన గూడెంలో ప్రతి ఒక్కరూ, అలాగే తన ఫ్రెండ్స్ కూడా బండరాళ్ళను కొలుస్తూ ఉండేవాళ్ళు. కానీ తిన్నడు ఇలా బండరాళ్ళని కొలవడం ఏంటి అని హేళన చేసేవాడు. భక్తి అనేదే లేదు తిన్నడుకి. ఒకరోజు తిన్నడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పక్క గూడెంలో శివలింగాన్ని దర్శించుకుందాం అని అంటారు. దానికి తిన్నడు, నేనేంటి ఒక బండరాయిని దర్శించుకోవడం ఏంటి అని హేళన చేస్తాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్, అలా అనడం తప్పు తిన్నాను, శివుడు అందరికీ మోక్షం ప్రసాదిస్తాడు. ఇంకా మన పక్క గ్రామంలో కూడా 3 జంతువులకి మోక్షం ప్రసాదించాడు అని అంటారు. దానికి తిన్నను ఆశ్చర్యపోయి, జంతువులకి మోక్షం వచ్చిందా, అదెలాగో దాని గురించి చెప్పండి అని తిన్నను తన ఫ్రెండ్స్ని అడుగుతాడు. దానికి తిన్నను ఫ్రెండ్స్ ఇలా చెప్తారు, ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభుగా ఒక వాయులింగం వెలిసింది. అది ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ, మంచుకి కూడా తడుస్తూ ఉండేది. దానిని ఏ మనిషి పట్టించుకోలేదు. ఏదో సాధారణమైన రాయి అనుకున్నారు. కానీ ఒకరోజు ఒక స్పైడర్, అంటే సాలిపురుగు వచ్చింది. అయ్యో, ఇది నా శివలింగం కదా, శివలింగం మీద ఎండబడుతుందేంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కట్టింది. అమ్మయ్య, ఇక నా శివలింగం మీద ఎండ పడదు అని వెళ్ళిపోతుంది. కొంచెం సమయం తర్వాత అక్కడికి ఒక స్నేక్ వస్తుంది. దాని తల మీద నాగమణి కూడా ఉంటుంది. ఈ శివలింగం మీద ఈ గూడేంటి అని విషంతో అభిషేకం చేసి ఆ గూడును తీసేసి తన మణిని శివలింగం మీద పెట్టి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొంచెం సేపు తర్వాత ఒక ఏనుగు వచ్చింది. ఆ శివలింగం మీద ఉన్న విషము ఇంకా నాగమణిని చూసి, ఎవడ్రా నా శివలింగం మీద ఇలా చేసింది అని తొండంతో నీళ్ళు తీసుకొచ్చి శివలింగంకి అభిషేకం చేసి నాగుపాము పెట్టిన మణిని తీసేసి పూలతో అలంకరిస్తుంది. నెక్స్ట్ డే సాలిపురుగు వచ్చి గూడు కట్టి వెళ్ళిపోతుంది. తర్వాత పాము వచ్చి ఆ గూడుని తీసేసి మణిని పెట్టేది. మళ్ళీ ఏనుగు వచ్చి మణిని తీసేసేది, పూలు పెట్టేది. ఇలా ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవాళ్ళు. పాముకి చాలా కోపం వచ్చింది. నా నాగమణిని ఎవరు తీసేస్తున్నారో తెలుసుకోవాలి అని అక్కడే ఉండిపోతుంది. కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్ళీ నాగమణిని తీసి పూలు పెట్టింది. ఇదంతా చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. ఏనుగు చాలా పెయిన్తో పరిగెట్టి దగ్గరలో ఒక బండరాయి ఉంటే తొండంతో దాన్ని గుద్దేసుకుంటుంది. దాంతో పామేమో నుజ్జు అయిపోయింది. ఆ దెబ్బతో ఏనుగు కూడా కుప్పకూలిపోయింది. అదే రాయి మీద సాలిపురుగు ఉంది. అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది. అలా శివుణ్ణి వాళ్ళకి నచ్చినట్టు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకుంటూ చనిపోయారు. దానికి శివుడు ప్రత్యక్షమై ఆ 3 జంతువులకి ప్రాణం పోసి
మోక్షాన్ని ఇచ్చాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నన్కి చెప్తారు. అలాగే ఆ గ్రామానికి ఈ ముగ్గురు పేర్లు వచ్చేలాగా శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఆ తర్వాత ఆ శివలింగానికి చిన్న మందిరాన్ని కట్టారు ప్రజలందరూ కలిసి అని తిన్నడుకి వాళ్ళ స్నేహితులు చెప్తారు. తిన్నడు ఈ కథ విని పులకరించిపోతాడు. ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలను ఇచ్చి పూజించారా? అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అనే ఆలోచనలో అడవి పందులను వేటాడి దానిని కాల్చి తింటారు. వేటాడినప్పుడు రక్తం చేతులకు అవుతుంది కదా, దాన్ని శుభ్రం చేసుకుందామని నది దగ్గరికి వెళ్తాడు తిన్నన్. అక్కడే శ్రీకాళహస్తి మందిరం కనిపిస్తుంది. ఇదేనా నా ఫ్రెండ్స్ చెప్పిన టెంపుల్? సరే, ఒకసారి ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దామని టెంపుల్లోకి వెళ్తాడు. ఆ శివలింగాన్ని చూడగానే తిన్నన్కు కళ్ళల్లోంచి అతనికి తెలియకుండానే నీళ్లు కారిపోతాయి. అతనికి తెలియకుండానే నమస్కారం పెట్టేస్తాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి శివలింగాన్ని హగ్ చేసుకుంటాడు. నేను తప్పు చేశాను శివయ్య, చిన్నప్పటి నుంచి నిన్ను చూడలేదు, నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తా అని పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలో ఒక పందిని వేటాడి దాని మాంసాన్ని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చాక మళ్ళీ దాహం వేస్తుందేమో శివయ్యకి అని పక్కనే ఉన్న నదిలో వాటర్ కూడా తీసుకొని వెళ్దాం అనుకుంటాడు. కానీ వాటర్ చేతుల్లో ఆగట్లేదని నోట్లో వాటర్ వేసుకుంటాడు. నోట్లో ఉన్న వాటర్తో శివుడి మీద పోసి దాహం తీరిందా శివయ్య అని అడిగి అప్పుడు పంది మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. ఇలా పంది మాంసాన్ని నైవేద్యం పెట్టాక తిన్నన్ శివుడు తినట్లేదని చాలా బాధపడతాడు. శివుడిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పైనుంచి ఒక లైటింగ్ వచ్చి ఆ శివలింగానికి ఉన్న కళ్ళు తెరుచుకొని 2 చేతులు కూడా ఫామ్ అయ్యి ఆ మాంసాన్ని తింటుంది. అప్పుడు తిన్నన్ చాలా హ్యాపీ అయిపోయి శివుడికి నేను తెచ్చిన మాంసం చాలా బాగా నచ్చింది అని అనుకొని ఇక నుంచి రోజు శివునికి మాంసం తెచ్చి పెట్టేవాడు. ఇలా ఉండగా ప్రతి 15 రోజులకి శివగోచార అనే బ్రాహ్మణ్ వచ్చి పూజ చేసేవాడు. 15 రోజులకి ఎందుకు అంటే ఆయన ఇల్లు చాలా దూరం ఉండేది. సో ఆయనకు 15 రోజులకు ఒకసారే కుదిరేది. శివగోచార టెంపుల్కి వచ్చేసరికి నైవేద్యంగా పంది మాంసం ఇంకా ఎముకలు చుట్టూ ఉంటాయి. ఇదంతా చూసి ఆయనకు కోపం వచ్చేసింది. ఎవరు ఇదంతా చేశారు అని కోపంతోనే టెంపుల్ని క్లీన్ చేసుకొని శివుడికి అభిషేకం చేసి తేనెని నైవేద్యంగా పెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత తిన్నన్ వచ్చి నోట్లో నుండి వాటర్ పోసి పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ 15 డేస్కి శివగోచార వస్తాడు. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. ఎవరు ఇలా చేస్తున్నారు అని కనిపెట్టడానికి అక్కడే పిల్లర్ వెనకాల దాక్కొని ఉంటాడు శివగోచార. ఇంతలో తిన్నన్ వచ్చి పంది మాంసం ఇంకా నోట్లో నుంచి వాటర్ శివుడి మీద పోస్తాడు. ఇదంతా చూసి కోపంతో వీడి పని చూడాలి అని వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా కైలాసంలో ఉన్న శివుడితో పార్వతీదేవి, ఈ ఇద్దరు మీకు స్వచ్ఛంగా పూజ చేస్తున్నారు, ఒకరేమో బిల్వపత్రాలతో పూజ, ఇంకొకరేమో ఎవరు చేయనట్టుగా పూజిస్తున్నారు, వీరిలో ఎవరు మీకు నిజమైన భక్తుడు అని అడుగుతుంది పార్వతీమాత. శివుడు దానికి నవ్వి ఈ విషయం మనకి రేపు తెలుస్తుంది అని అంటారు. నెక్స్ట్ 15 డేస్ తర్వాత శివగోచార వచ్చేసరికి శివలింగానికి కంటిలోంచి బ్లడ్ వస్తుంది. ఇదేదో దుష్టశక్తి ప్రయోగం అని పారిపోతుంటే తిన్నన్ మళ్ళీ పంది మాంసం తీసుకొని వస్తాడు. ఇది తిన్నన్ పనే ఏమో అనుకొని శివగోచార అక్కడే ఉంటాడు. తిన్నన్ శివుని కంటిలోంచి బ్లడ్ రావటం చూసి తన దగ్గర ఉన్న కత్తితో ఒక కన్నుని తీసి శివలింగానికి పెడతాడు. ఇప్పుడేమో ఇంకో కంటిలోంచి కూడా బ్లడ్ వస్తుంది. ఇంకో కన్నును కూడా కత్తితో తీసి శివలింగానికి పెట్టేద్దాం అనుకుంటాడు. కానీ 2 కళ్ళు ఉండకపోతే తనకు కనిపించదు కదా శివలింగానికి కన్ను ఎక్కడ ఉంది అని. అందుకని తన కాలుని శివునికి బ్లడ్ వచ్చే కన్నుకి పెట్టి చేతులతో తన కన్నుని తీసి శివునికి పెడతాడు. పెట్టి శివయ్య అని లింగాన్ని హత్తుకుంటాడు. తిన్నన్ కళ్ళల్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన శివగోచార తిన్నన్ భక్తిని చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు. తిన్నన్ కూడా పడిపోయే టైంకి శివుడు ప్రత్యక్షమయ్యి తిన్నన్కి తన కళ్ళని ఇచ్చేస్తాడు. శివుడు తిన్నన్ని ఏదైనా వరం కోరుకో అని అంటాడు. తిన్నన్ శివయ్య
నువ్వు నాకు కనిపించడమే పెద్ద వరం, నీతో పార్వతీమాతను కూడా కలిసి చూడాలని ఉంది అని అంటాడు. పార్వతీమాత శివుని పక్కకి ప్రత్యక్షమైపోతుంది. పార్వతీమాత తిన్నన్ని శివుడి మీద నీకున్న భక్తిని మేము చాలా మెచ్చాము. ఇక నుంచి నిన్ను భక్త కన్నప్ప అని పిలుస్తారు. ఎప్పటికీ నీకు కన్నప్ప అనే పేరు ఉండిపోతుంది. నిన్ను తరతరాలుగా శివుడి భక్తుడిగా కన్నప్పగా గుర్తించుకుంటారు అని వరమిస్తుంది. శివుడేమో కన్నప్పకి మోక్షం ప్రసాదిస్తాడు. ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తితో ఏ పని చేసినా దేవుడు మెచ్చుతాడు. ఈ కన్నప్ప స్టోరీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.